మన యొక్క ఉద్దేశం పుణ్యం సంపాదించడం, మామూలుగా పుణ్య ప్రీతి. రెండోది పాప భీతి. పాపం పోవాలి, పుణ్యం రావాలి, ఇది మంచిదే. కానీ మనం ఏ స్థితికి వెళ్ళాలంటే, ఇదే జిల్లాకి సంబంధించి కాకర్ల అని ఒక ఊరుంది, మీరు విని ఉంటారు, ఈ దగ్గరలోనే ఉంది. ఆ గ్రామంలో పుట్టలేదు కానీ ఆ గ్రామం నుంచి వలస వెళ్ళినటువంటి వారు తిరువారూరు అని చెప్పి తమిళనాడు కాకర్ల వంశస్థులు. వారి వంశంలో జన్మించిన వారే కాకర్ల త్యాగయ్య గారు. ఆ త్యాగయ్య గారు 24,000 కీర్తనలు రచించారు. అందులో మనకి 700 దొరుకుతాయి. కానీ ప్రతి కీర్తన ఒక శృతిగా, అంటే ఒక వేదంగా భావిస్తారు. త్యాగరాజ కృతి అంటారు, ఒక కావ్యంగా భావిస్తారు. అటువంటి మహాత్ములు ఈ నేలకు సంబంధించిన వాళ్ళు మనం చాలా గర్వించాలి. అలాగే ముత్తుస్వామి దీక్షితుడు, అలాగే శ్యామశాస్త్రి గారు, వీరి ముగ్గురిని సంగీత జగత్రయం అంటారు. వారు ముగ్గురు ఈ ప్రకాశం జిల్లాకి సంబంధించిన వారు అవ్వడం మనకి చాలా గర్వకారణం. చప్పట్లు కొట్టుకోండి. మనకి గర్వం అయింది ఏదైనా ఉంటే హర్షాన్ని మనం వ్యక్తం చేయాలి. నేను ఇవాళ మీకు చెప్పాలనుకున్న వాటిలో చాలా ముఖ్యమైనది ఏమిటంటే, మనం ఎప్పుడైనా సంతోషం వస్తే పొంగిపోతుంటాం, దుఃఖం వస్తే కుంగిపోతూ ఉంటాం. కిందకి పైకి వెళ్ళడం జీవితంలో జరుగుతూనే ఉంటుంది. కానీ ఖచ్చితంగా మార్పు లేని కొన్ని ఉంటాయి. నువ్వు గెలిచినా ఓడినా, నువ్వు సన్మానింపబడినా అవమానింపబడినా, నీకు ధనం వచ్చినా ధనం పోయినా, నీకు పేరు వచ్చినా పేరు పోయినా, నీకు సంతానం ఉన్నా సంతానం లేకపోయినా, ఖచ్చితంగా వచ్చేవి కొన్ని ఉన్నాయి. ఇందులో డబ్బుతో, పేరుతో, పదవితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు మరణిస్తాడు. అవునా? మరణం తథ్యమైంది. కాబట్టి మరణం వచ్చే లోపల మనం మన మనస్సుతో రణం చేసి మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి స్థితిని పొందాలి. దాని పేరే మోక్షము. ఇందాక ఖమ్మం వెళ్తుంటే దారిలో ఒక ఊరు వచ్చింది, దాని పేరు మోక్షగుండం. అది మోక్షగుండం. ఈ శరీరం నాది, ఇది నేను అనుకుంటే అది మోక్షానికి గండం. మోక్షగుండం, మోక్షానికి గండం. నాకేం కనిపించిందంటే, ఇక్కడికి వస్తున్నప్పుడు ఇందులో ఈ పోలీసు వాళ్ళు, ఈ లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు అందరూ కూడా మిగిలినటువంటి భక్తులతో పాటు గట్టిగా సంతోషంగా ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశమానమైనటువంటి ప్రకాశం జిల్లా ప్రజలు గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. నాకేం కనబడిందంటే, ఏమి